వరల్డ్ క్యాన్సర్ డేను పురస్కరించుకొని తాడేపల్లి మణిపాల్ హాస్పిటల్లో క్యాన్సర్ వ్యాధిని జయించి విజయవంతంగా జీవితాన్ని సాగిస్తున్న పేషెంట్స్తో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విజయవాడ సిపి రాజశేఖర్ బాబు, గుంటూరు అర్బన్ ఎస్పీ సతీష్ కుమార్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. క్యాన్సర్కి కూడా ఆన్సర్ ఉంటుందని, క్యాన్సర్ వ్యాధిన పడిన వారు భయాందోళన గురి కాకుండా మానసిక స్థైర్యంతో క్యాన్సర్ని జయించవచ్చని సిపి తెలిపారు. క్యాన్సర్ డే ఫిబ్రవరి 4న ప్రపంచవ్యాప్తంగా ఈ వరల్డ్ క్యాన్సర్ డే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఏంటంటే డాక్టర్స్, సొసైటీ, మీడియా, గవర్నమెంట్ అందరూ కలిసి వివిధ కార్యక్రమాల ద్వారా ఈ క్యాన్సర్ అవేర్నెస్ అనేది ప్రజల్లో తీసుకురావటానికి రూపొందించిన రోజు ఇది. సో దాంట్లో సందర్భంగా ఈరోజు మేము సిపి సార్ రాజశేఖర్ సార్ని, సతీష్ సార్ని, గుంటూరు ఎస్పీ సార్ని, తర్వాత మా సర్వైవర్స్ని వీళ్ళందరినీ పిలిచి మా కన్సల్టెంట్ తోటి ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా వారి స్టోరీస్, వాళ్ళ సక్సెస్ స్టోరీస్, వాళ్ళు ఆల్రెడీ ఈ జబ్బు బారిన పడి దాని నుంచి బయటపడ్డ వాళ్ళ విజయగాథల్ని ప్రజలకు తెలియజేయటం ద్వారా ప్రజల్లో భయం పోగొట్టి వాళ్ళు ముందుకు వచ్చే విధంగా చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశంతో ఇలాగా చేయటం జరిగింది. సో ఈ విషయం మీ ద్వారా అందరికీ చేరవేయాలన్నది మా ఆకాంక్ష. టిప్స్ ఒకటి, మనకి మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే స్మోకింగ్. పొగాకు ఏ రూపంలో తీసుకున్నా కూడా అది క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. సో చుట్టైనా, బీడీ అయినా, సిగరెట్ అయినా, తంబాకు అయినా, లేకపోతే నస్యం, ఏదైనా సరే పొగాకు ఏ రూపంలో తీసుకున్నా కూడా దానివల్ల క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని పొగాకుకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. తర్వాత ఆల్కహాల్ వల్ల కూడా క్యాన్సర్. అన్ని మీడియాలో ఉన్న వాళ్ళు మీడియాలో కూడా ప్రచారం చేయండి, యాడ్స్ చేయండి. క్యాన్సర్ అనేది మృత్యుకి గంటిక కానే కాదు, మహమ్మారి కానే కాదు. మళ్ళీ ఎక్కడెక్కడి నుంచి ఫోన్స్ వస్తూ ఉంటాయి, మేడం మీ నెంబర్ ఇచ్చారండి అంటే వాళ్ళకి నేను ధైర్యం చెప్తానమ్మా, నా వీడియోస్ పంపనా, నేను నా పిల్లలతో ఎలా డ్యాన్స్ చేస్తున్నాను, ఎలా బుర్రకథ చెప్తున్నాను, ఎలా తోట పని చేస్తాను అని వాళ్ళకి నా పిక్చర్స్ పంపిస్తూ ఉంటాను. వాళ్ళ తర్వాత అంటారు, మేడం మీరు ఇచ్చిన సపోర్ట్ అసలు చాలా గొప్పదండి, నేను ఏడుస్తూ ఉన్న మనిషిని ఏడవడం మానేశాను. ఇంతెంత పిల్లలకి వస్తుంటే నీకు 50 ఏళ్ళకి క్యాన్సర్ వస్తే నువ్వు ఏడవడం ఏంటి, నీ లైఫ్ సగం అయిపోయింది కదా. ఆ పిల్లల్ని చూసి ఏడు కావాలంటే ఇది నా యొక్క మోటో. థ్యాంక్